హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వరల్డ్. నేను మరో యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పీజీలో స్టేస్ ఉంటారు కదా, పీజీలో కానీ ఫ్లాట్స్ తీసుకొని ఉంటారు కదా, అక్కడ కొంచెం కంజెస్టెడ్ ప్లేసెస్లో మనం ఉండాల్సి వస్తుంది కదా. సో అలాంటి ప్లేస్లో మనం బట్టలన్నీ ఎలా సర్దుకోవచ్చు, మన స్టేషనరీ కానివ్వండి, మన మేకప్ కిట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అండి. మనకు కావాల్సిన లాండ్రీ బ్యాగ్స్, ఎవ్రీథింగ్, షూ ర్యాక్స్, ఇవన్నీ ఎలా సర్దుకోవాలి, ఈ కొంచెం ప్లేస్లో ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎక్కువ లగేజ్ ఉన్నవాళ్ళు కూడా, లేదంటే తక్కువ లగేజ్ ఉన్నవాళ్ళు ఎట్లా అట్రాక్టివ్‌గా పెట్టుకోవాలనేదే ఈ వీడియో అనమాట. ఇది అందరికీ యూజ్‌ఫుల్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. మీకు యూజ్‌ఫుల్ అయితుందనుకుంటే ప్లీజ్ కంటిన్యూ చేయండి వీడియోనైతే. సో నేనైతే ఫస్ట్ నా దగ్గరైతే 3 బ్రీఫ్ కేసెస్ బట్టలిక్కడున్నాయి. తర్వాత ర్యాక్‌లో ఉన్నటువన్నీ తీసేస్తున్నాను. ఇంట్లో ఉన్నవి కాకుండా ఇక్కడ మాత్రం చూయిస్తున్నాను. మళ్ళీ ఇంట్లో వీడియో ఇంకొకసారి చూయిస్తాను. ఇక్కడ అలాగే నావి కొన్ని డిజైనర్ పీస్ కలెక్షన్స్ కూడా నేను చూయించబోతున్నాను. సో, ఫస్ట్ అయితే సూట్ కేసెస్‌వి అన్నీ సర్దేస్తాననమాట. గ్రాండ్ డ్రెసెస్ అన్నీ డైలీ యూజ్ చేయనివి అలాంటివన్నీ ఫస్ట్ సూట్ కేసెస్‌లో పెట్టుకుంటాను నేను. సో, ఎందుకంటే ఎక్కువ యూజ్‌ఫుల్ ఉండవు కదా. సో, ఎప్పుడైనా కావాలన్నప్పుడు అరేంజ్ చేసుకుంటాననమాట. సో, ఇవి కూడా ఎలా అరేంజ్ చేసుకుంటున్నానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ డిజైనర్ డ్రెసెస్ అన్నీ ఒక సూట్ కేస్‌లో, తర్వాత వన్ పీస్ ఒక దాంట్లో, శారీస్ అండ్ చుడిదార్స్ ఒక దాంట్లో అలా అయితే పెట్టేసుకుంటాననమాట. మనకి ఏదైనా కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రెడిషనల్ అకేషన్ కానీ, ట్రెడిషనల్ ఈవెంట్ ఆఫీస్‌లో ఉన్నప్పుడు కానీ, అలాంటి టైమ్స్‌లో మనం ట్రెడిషనల్ డ్రెస్ కావాలనుకుంటాం గదా. అలాంటప్పుడు డైరెక్ట్ ఆ సూట్ కేస్ ఓపెన్ చేస్తే మనం ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకొని దాన్ని బట్టి తీసేసుకోవచ్చనమాట. సింపుల్ అండ్ ఈజీగా. అగైన్ మళ్ళీ అదే బ్యాగ్‌లోనే మనము అదే సూట్ కేస్‌లోనే మనం పెట్టేసుకోవచ్చు. సో, ఆ విధంగా ఇవన్నీ డిజైనర్‌వే అండి. డిజైనర్ అంటే స్పెషల్ డిజైనర్ అలా ఏం కాదు. బట్ నేను క్లాత్ తీసుకొని టైలర్‌కి చెప్పి ఇలా, ఇలా స్టిచ్చింగ్ కావాలని జెప్పేసి చేసుకున్నవి. కొన్ని క్లాత్స్ తీసుకున్నవి, కొన్ని శారీస్ తీసుకున్నవి అలా పేర్ చేసుకున్నాననమాట. చున్నీ, ప్యాంట్ దానికి సెట్ అయ్యి కాంబినేషన్స్, వన్ పీస్‌వి ఇలా. కొన్ని ఫోల్డ్ చేసేస్తున్నాను. డిజైన్ చేయించుకున్నవి ప్లస్ వన్ పీస్‌వి అవన్నీ ఒక సూట్ కేస్‌లో పెడుతున్నాననమాట నేను. ఫస్ట్ వాటినైతే ఫోల్డ్ చేసేస్తున్నాను. నా కలెక్షన్ వీడియో అంటే డ్రెస్ కలెక్షన్ వీడియో క్లియర్‌గా కావాలంటే మీరు కమెంట్స్ పెడితే నేనైతే మరీ మంచిగా చేస్తానండి. ఈ క్లాత్ ఏంటంటే మామూలుగా టైలర్‌తో డిజైన్ చేయించుకుంటాం గదా. దాని తర్వాత కొంచెం క్లాత్ కానీ, లేస్ కానీ మిగిలితే ఇచ్చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దానికి సంబంధించి చున్నీ తీసుకున్నాననుకోండి. సో, ఆ డ్రెస్‌లకి ఆ లేస్ యాడ్ చేస్తే మనకి అట్రాక్టివ్‌గా ఉంటుంది గదా. అప్పుడు ఆ లేస్‌ని తీసుకొని ఏపించుకుంటాననమాట. అలాగే కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ ఉంటే క్లాత్ నీడెడ్ ఉంటుంది కదా. సో, దానికి కూడా క్లాత్ అనేది రిటర్న్ ఇస్తారనమాట. సో, అది అవసరమైనప్పుడు దాన్ని తీసుకెళ్తే ఎప్పటికైనా కానీ మనం చేయించుకోవచ్చు అన్నట్టనమాట. సో, అలాగైతే మా టైలర్ నాకు రిటర్న్ ఇచ్చేస్తాడు. సో, ఫస్ట్ అయితే ఈ సూట్ కేస్‌లన్నీ నింపేస్తున్నాననమాట. ఇంకా ఇలా శారీస్‌తో డ్రెస్ కన్వర్ట్ చేయించుకున్న శారీస్ కానీ,
తర్వాత క్లాత్ తీసుకొని టాప్స్ కుట్టించుకున్నట్టు గానీ, ఇవన్నీ ఇంట్లో చాలా ఉన్నాయి. సో, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. నేనైతే అన్నీ క్లియర్‌గా వీడియో తీసి అప్‌లోడ్ చేస్తాను. అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను క్లాత్ ఎక్కడ పర్చేస్ చేశాను, ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాను. సో, ఎవ్రీథింగ్ మీతో అయితే షేర్ చేసుకుంటాననమాట. సో, ఇవొచ్చేసి శారీ కొన్ని మాత్రమే ఉన్నాయిక్కడ. సో, సింపుల్ శారీస్ అవి వాటి డిజైన్స్ ఇక్కడ నేను చూయిస్తున్నాను. మీకేమన్నా యూజ్‌ఫుల్ అవుతుందేమో అనేసి. అదొచ్చేసి హాఫ్ సారీ సెట్ అనమాట. నాతో హాఫ్ సారీ కలెక్షన్ కూడా చాలా ఉంది ఇంట్లో. సో, కలెక్షన్ కోసం ఒకటే ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్స్ పెడితే నేను మొత్తం కలెక్షన్ మీతో ఒకరోజు షేర్ చేసుకుంటాను. ఆ శారీ వచ్చేసేసి నేను షరారా కట్ కుట్టించుకోవాలనుకున్నాను. బట్ టైలర్ వచ్చేసి అది కుట్టు పడదన్నారు. వేరే టైలర్‌తో ట్రై చేయాలి. ఈ శారీ వచ్చేసి పీస్ అనమాట. పీస్ తీసుకొని ఆ పింక్ కలర్ బ్లౌజ్‌నయితే మ్యాచ్ చేసుకున్నాను. ప్లెయిన్‌గా ఉందని చెప్పి కొంచెం లేస్ కూడా యాడ్ చేసుకున్నాననమాట. సో, ఫస్ట్ అయితే ఇంకా లెంత్ ఎక్కువైపోయేలా ఉందని చెప్పేసి కొంచెం ఫోల్డింగ్ అంతా కంప్లీట్ చేసేసి సో, కొంచెం ర్యాక్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. సో, అంతా ఫోల్డింగ్ అంతా అయిపోయి ర్యాక్‌లో అంతా పెట్టేసాననమాట. సూట్ కేస్‌లు కూడా ఆల్మోస్ట్ సర్దేశాను. సో, దాని తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. నేననుకున్నాను ఆ టైంలో ఎప్పుడయిపోతదిరా నాయనా అననేసి. కాకపోతే కొంచెం ఎఫర్ట్స్ పెడితే మనమే ప్రశాంతంగా, నీట్‌గా, హ్యాపీగా ఉండొచ్చు కదా! పీస్‌ఫుల్‌గా అని చెప్పేసి నేను కొంచెం మంత్లీ వన్స్ ఇలా చేసుకుంటూ ఉంటాననమాట రూము. ఫైనల్లీ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. దాని తర్వాత నేనొచ్చేసి బెడ్ షీట్ సెట్ చేస్తున్నాను. సో, అప్పుడైతే నాకు చాలా ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయాను నేను. సో, అలా సెట్ చేశాను. కాకపోతే బెడ్ అయితే ఇంకా ప్రాపర్‌గా సెట్ చేయాల్సిందుంది. బట్ సెట్ చేసేసాను. సో, దాని తర్వాత ఈ ర్యాక్స్ ఇవన్నీ కూడా ఈ 2 బ్యాగ్స్ వచ్చేసి ప్రెజెంట్ అయితే నేను ఆ క్లాత్స్ వాడటం లేదు. అందుకే పక్కన పెట్టేసాను. ఇంటి దగ్గరికి తీసుకెళ్తే ఎవరికన్నా ఇవ్వడమో, లేదంటే అలా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో, ఇది కొంచెం అట్లా అడ్జస్ట్ చేశాను. టేబుల్‌ని క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా కొంచెం నీట్‌గా సర్దొచ్చు టేబుల్. బట్ మాకి స్పేస్ తక్కువ ఉండడం వల్ల సో, అన్ని క్రీమ్స్ అక్కడే పెట్టుకోవాలి. ఇక్కడ 3 షేరింగ్ కదా! 3 మెంబర్స్ యూజ్ చేసుకోవాలనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే లగేజ్ నాదే ఉంది. సో, కాకపోతే వాళ్ళైతే ఎవరి ర్యాక్‌లో వాళ్ళు పెట్టేసుకుంటారు. నాదైతే బయట ఇక్కడ పట్టదు కదా! అని జెప్పేసి నేను టేబుల్ యూజ్ చేసుకొని పెట్టుకున్నాననమాట. సో, ఫైనల్‌గా వచ్చేసి క్యాండిల్స్ అండి. లాస్ట్ వరకు మిస్ అవ్వద్దండి వీడియో అయితే. ఫ్రేగ్రెన్స్ క్యాండిల్స్ అయితే పెట్టేసానిక్కడ. ఓవరాల్ ఫైనల్ లుక్ అయితే ఇది. నేను యూజువల్‌గా వాడే బ్యాగ్స్ వచ్చేసి ఇక్కడ చైర్ మీద పెట్టుకున్నాను. రిమైనింగ్ అన్నీ అక్కడ పైన పెట్టేసేసాను. సో, పైనైతే నేనేం అంత అరేంజ్ చేయలేదు ర్యాక్ పైన. బట్ జస్ట్ నా ఎక్స్‌ట్రా బ్యాగ్స్ వచ్చేసి పైన తోసేసానంతే. ఇదండి ఫైనల్‌గా. చూడండి కొంచెం పేషెన్స్‌తో మనం నీట్‌గా సర్దుకున్నామంటే ఎంత నీట్‌గా లుక్ ఉందో ఓవరాల్ లుక్ ఇది. నేను షూస్ అన్నీ షూ ర్యాక్‌లో బయట పెట్టేసాను. అంతేనండి. ఈ వీడియో అయితే మీరు చూసారు గదా! బిఫోర్, ఆఫ్టర్ ఎలా ఉంది క్లీనింగ్ తర్వాత అనేసి. ఈ వీడియో ఎందుకు చేసి నేను షేర్ చేస్తున్నానంటే, పీజీలో ఉండే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. నేనంత మంచిగా, అంత గ్రేట్‌గా క్లీన్ చేయకపోవచ్చు. బట్ అంటే ఈ ఉన్న ప్లేస్‌లో ఎలా అయితే అరేంజ్ చేసుకోగలనో అంతవరకు సాధ్యమైనంత వరకు నేను అరేంజ్ చేశాననమాట. సో, ఇక్కడున్న కంజెస్టెడ్ ప్లేస్‌లో. సో, హాస్టల్స్‌లో ఉండేవాళ్ళు ఎలా అంటే అందరూ కాదు కొంతమంది నేనైనా కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏం సర్దుతాంలే ఎప్పుడు ఇలానే ఎంత సర్దినా అది అలానే అయిపోతుంది అనే ఉద్దేశ్యంతో చాలా టైమ్స్ అవాయిడ్ చేస్తూ ఉంటాననమాట. ఆ టైంలో నాకెలా ఉంటుందంటే ఇరిటేటివ్‌గా వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకున్నట్టు కొంచెం అలా ఉంటుందనమాట. సో, అందుకోసం అప్పుడు నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాననమాట.
సో, అట్‌లీస్ట్ మంత్లీ వన్స్ నేను మంచిగా క్లీన్ చేసుకుంటాను. మధ్యలో వీక్లీ వన్స్ అలా కొంచెం అరేంజ్ చేస్తుంటాను కానీ, అంత ప్రాపర్ క్లీనింగ్ అయితే చేయను. ఈసారయితే బట్టలన్నీ తీసేసి మంత్లీ వన్స్ నేను మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటాననమాట. ఎప్పుడైనా మనం వర్క్‌లో బిజీగున్నప్పుడు అప్పుడు తీసేసి ఏవి కావాలంటే అవి మళ్ళీ అలా పెట్టేస్తూ ఉంటాం గదా! సో, అప్పుడు అంటే కొంతమంది నీట్‌గా ఎప్పటిదప్పుడు పెట్టుకుంటారు. నేను పెడుతూ ఉంటాను. సమ్‌టైమ్స్ అలా అవ్వడం వల్ల ఒక్కసారి మనం మిస్ మ్యాచింగ్‌గా పెట్టినా గూడా అంతా ఖరాబ్ అయిపోతుందనమాట. ఆ నెక్స్ట్ డే పోయినప్పుడు మనకేమనిపిస్తుందంటే, సో సరేలే ఎలాగో గలీజయింది గదా! మనం సర్దాలి గదా! అనేసి అలా తోచేస్తూ ఉంటామనమాట. వీలైనంత వరకు ఎప్పటిదప్పుడు నీట్‌గా పెట్టుకోవడానికే ట్రై చేయండి. సో, హాస్టల్‌లో ఉండే వాళ్ళకి నేనిది హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. సో, ఉన్న తక్కువ ప్లేస్‌లో ఎలా అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రూమ్ మేకోవర్ చేస్తాననమాట. కొన్ని థింగ్స్ అనేటివి ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను. సో, మన రూమ్‌ని కలర్‌ఫుల్‌గా ఎలా చేసుకోవచ్చు అవన్నీ గూడా చూయించాలనుకుంటున్నాను. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థాంక్స్. నా ఫ్యూచర్ వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా వీడియోస్ మీకు యూజ్‌ఫుల్ అయితాయని మీరనుకుంటే మీరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో అయితే ఇంతేనండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.